షాద్ నగర్ లో నిజమైన మున్సిపల్ ఎన్నికల హడావిడి లాస్ట్ రోజు ఆఖరి రోజు నామినేషన్ రోజు కనిపిస్తుంది. చూడొచ్చు మీరందరూ పార్టీల నాయకులు వారి కౌన్సిలర్ అభ్యర్థులకు సంబంధించిన మద్దతుదారులంతా ఇక్కడ సైడ్ పెద్ద ఎత్తున పెద్ద సంఖ్యలో భారీగా తరలి వచ్చారు. కొంతమంది యువ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి వాళ్ళు ఏం చెప్తారు, కాంగ్రెస్ కి ఈసారి ఎట్లాంటి గెలుపు అవకాశాలు ఉన్నాయి అనేది వారి మాటల్లోనే అడిగి తెలుసు. కాంగ్రెస్ ఎట్లా పర్ఫామ్ చేయబోతుంది షాద్నగర్ మున్సిపల్? ముందుగా హస్తం గుర్తుకే మన ఓటు. మీరు చూస్తున్నారు కదా రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ పార్టీ ఎలా గెలుస్తుందో. కాంగ్రెస్ పార్టీ వస్తే మనకు డెవలప్మెంట్ కానీ అన్ని మెరుగ్గా ఉంటాయి. మీరు ఇంతకు ముందు కానీ సర్పంచ్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చింది. సో ఇప్పుడు కూడా మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపించి డెవలప్మెంట్ అన్ని మెరుగ్గా అవ్వడానికి సులభంగా ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారని మేము కోరుకుంటున్నాం. 23వ వార్డు నుంచి మా నాన్నగారిని అగ్గనూరు బస్వం గారిని గెలిపిస్తారని మేము కోరుకుంటున్నాం. బస్వం గారి సిట్టింగ్ సీట్ లో బస్వం గారు ఎందుకు పోటీ చేయాల్సి వస్తుంది? మీరు అనుకున్నట్టు విశ్వం గారు బస్వం గారు వేరు కాదు, మేమంతా ఒక్కరమే. ఎవరు నిలబడ్డా మా ఇంటి నుంచే కాబట్టి మేమందరం ఒకటే. అగ్గనూరు వాళ్ళు అంటే వాళ్ళు వీళ్ళు అని కాదు. మేము విశ్వం గారు కానీ బస్వం గారు కానీ ఇద్దరు ఒకరే. ఎవరు నిలబడ్డా మాకు సమానమే. విశ్వం గారు కూడా వేరే వార్డు నుంచి కంటెస్ట్ చేస్తారు. ఈ వార్డు మాత్రం 23వ వార్డు మాత్రం అగ్గనూరు బస్వం గారు నిలబడుతున్నారు. ప్రజల ఆశీర్వాదం మాకు కావాలి. సో అగ్గనూరు బస్వం గారిని 23వ వార్డు నుంచి గెలిపిస్తారని మేము కోరుకుంటున్నాం. మరో కట్టర్ కాంగ్రెస్ నాయకుడు, కట్టర్ కాంగ్రెస్ కార్యకర్త అగ్గనూరు వీరేష్ గారు మనతో పాటు ఉన్నారు. ఈసారి కాంగ్రెస్ ఎట్లాంటి పర్ఫార్మెన్స్ చేయబోతుంది? మున్సిపల్ ఎన్ని వార్డులు గెలుస్తారు మీరు అనుకుంటున్నారు? 28 to 28. నిజంగా ఇది ఇది నిజం అనుకోవాలన్నా? అన్ని గెలిచే పరిస్థితి ఉందా? అంటే నమ్మకం ఉండొచ్చు కానీ ఉంది కానీ ఒక 22-23 పక్క మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంటారని నమ్ముతున్నారు. 100% కైవసం చేసుకుంటాం. ఎందుకు ఎందుకు అట్లాంటి పరిస్థితి వచ్చింది అనుకుంటారు? మీ మొత్తం 2 నెలల కాంగ్రెస్ ఏమి చేయలేదని ప్రజల్లో చర్చ ఉంది, మరి దానికి ఏం చెప్తారు? ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు మా కాకైతాడు, వాస్తవానికి కాకైతాడు. ఆ కాక మా షాద్నగర్ తాలూకాలో ఎన్నో పనులు చేసిండు. రోడ్లు కానీ లైట్లు కానీ మంచి చెడ్డ మొత్తం చేసిండు కాబట్టి ఆయన నమ్మకం మాకుంది కాబట్టి 100% గెలుస్తుంది. 23వ వార్డులు ఎట్లా ఉండబోతుంది మీ పోటీ? 23 వార్డుల 150 నుంచి 200 ఓట్లతో గెలుస్తుంది. అయితే మిగతా మీ ప్రత్యర్థులు ఏం చెప్తా ఉన్నారు అంటే కాంగ్రెస్ గెలిచే అవకాశం లేదు, మళ్ళీ మేమే మున్సిపల్ పీఠం కైవసం చేసుకుంటాం అంటా ఉన్నారు. దానికి ఏమంటారు? ఇక వాళ్ళ ఎవరి భ్రమ వాళ్ళకు ఉంటుంది కదా, ఎవరి భ్రమ వాళ్ళది. వాళ్ళ భ్రమల్లో నిద్రపోతుంటారు, మేము గుర్తుకొస్తుంటాం. కాంగ్రెస్కే అవకాశం ఉందంటారు? 100% ఉంటుంది, అట్లేం లేదు. మీద రేవంత్ రెడ్డి ఉన్నాడు, కింద శంకర్ కాక ఉన్నాడు, సెంటర్లో మా చిన్న చిన్న కాకలు ఉన్నారు. చూద్దాం. వీరేష్ గారు అయితే ఫుల్ కాన్ఫిడెంట్ గా అనిపిస్తా ఉన్నారు. ఖచ్చితంగా మున్సిపల్ పీఠం తమదే అని చెప్తున్నారు. మరి ఫిబ్రవరి 11న జనం తీర్పు ఎట్లా ఉంటుందనే తెలుస్తుంది. ఆ తర్వాత 13వ తారీఖు రోజున ఆయన చెప్పింది నిజమవుతుందా లేక నిజంగా ప్రజలు చెప్పింది నిజమవుతుందనే మనం చూద్దాం.